అదిరిపోయింది స్టెప్ అది. ఇందులో కూడా బుల్లిరాజు ఉన్నాడు కదా సంక్రాంతి అబ్బాయి ఎలా ఉంది కామెడీ? అబ్బాయి అయితే ఇంకా చాలా చాలా కామెడీ, ఇంకా బాగా చేశారు. పిల్లల సీన్ అయితే చాలా బాగుంది. అలా అన్నప్పుడు ఇది బొమ్మ బ్లాక్ బస్టర్. ఇంకా సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది అనమాట. అసలు నిజంగా 2 కళ్ళు కూడా సరిపడలేదు, నిజంగా అంత బాగుంది అనమాట. నిజంగా దగ్గర వెళ్ళిపోయింది. సంక్రాంతికి అయితే అన్న మస్ట్ అండ్ షుడ్ గా అయితే పక్కా చూడాలి. ఫ్రెండ్స్తో అయినా అది ఫ్యామిలీతో అయినా ఎవరైనా చూడాలి. సినిమా మాత్రం నిజం బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోద్ది పక్కా. ఛాన్స్ అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదనమాట. నిజంగా అంత బాగుంది. మొత్తం చిరంజీవి ఇంకా వెంకటేష్ అయితే మొత్తం రఫ్ అండ్ టఫ్ అనమాట. అసలు తగ్గలేదన్నమాట ఎక్కడ కూడా. విక్టరీ వెంకటేష్ ఎంట్రీ అప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా వాళ్ళిద్దరి డాన్స్ కానీ స్టెప్స్ కానీ డైలాగ్స్ కానీ ఫైటింగ్ కానీ నిజంగా అన్ని బాగున్నాయి. నిజంగా ఈ మూవీలో చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి అంటున్నారు కదా, నీకు బాగా నచ్చిన ఫన్నీ సీన్ ఏంటి? చిరంజీవి శశిరేఖతో అది కామెడీ చేస్తాడు. నాకైతే నిజంగా సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. నాకైతే నిజంగా చాలా నచ్చింది అనమాట. అది ఎవరైనా చూడొచ్చు, నిజంగా అంత బాగుంది. అసలు ఎన్నిసార్లు చూడొచ్చు. చాలా బాగుందండి. లైక్ అనిల్ రావిపూడి గారు మళ్ళీ ప్రూవ్ చేశారు సంక్రాంతి అంటే ఆయనకే అని. లైక్ ఈసారి చిరంజీవి గారితో ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. లైక్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈసారి. వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. నేను మా ఫ్యామిలీతో వచ్చా. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తారు పండగకి. ఎదురుగా సో కూల్ అండ్ సో ఎంజాయబుల్. యా, సినిమా చాలా బాగుందండి. చిరంజీవి గారిని చాలా ఇయర్స్ తర్వాత కామెడీ సినిమాలో బాగా ఎంజాయ్ చేసాము. ఆయన డ్యాన్స్, ఆయన గ్రేస్ ఇంకేజ్ పెరుగుతుందో తగ్గుతుందో తెలియట్లేదు మాకు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. సో సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసేది కదా. ఇందులో అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్కి ఇంకా మార్క్ లేదు. ఇంకా ఆయన ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే మూవీ తీస్తున్నట్టు ఉన్నారు. ఆటా సందీప్ గారి కొరియోగ్రఫీ ఫస్ట్ టైం, అది కూడా చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది అనమాట. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారే అండి. యాక్చువల్గా ఆయన బాగా అందరికి రిలేట్ అయిన సీన్స్ పెడుతుంటారు కదా, అది మీకు బాగా రిలేటెడ్ గా అనిపించింది ఏంటి? హస్బెండ్ వైఫ్ మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ కానీ కొంచెం గొడవలు కానీ అవి ప్రతి ఇంట్లో ఉండేవే. ఆ కపుల్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆ సినిమాకి. సో అందరూ వచ్చి బాగా